స్పీకర్ సార్, గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన సంతాప తీర్మానాన్ని సంపూర్ణ మద్దతిస్తూ వారు సూచించిన విధంగా గౌరవ మన్మోహన్ సింగ్ గారికి హైదరాబాద్లో ఒక మంచి మెమోరియల్ విగ్రహం ఏర్పాటు చేయడం కూడా చాలా సముచితంగా ఉందని చెప్పి నేను కూడా భావిస్తున్నాను. అదేవిధంగా హౌస్ తీర్మానించి మరి వారికి భారతరత్న అవార్డు చేయాలని చెప్పి కూడా వారి సూచనను పూర్తిగా అంగీకరిస్తున్నాను. డాక్టర్ మన్మోహన్ సింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఇలస్ట్రియస్ సన్స్ ఆఫ్ ఇండియా. వారు పుట్టింది ప్రస్తుత పాకిస్తాన్లో ఒక నిరుపేద కుటుంబంలో. వారు అక్కడి నుంచి మరి ప్రస్తుత పంజాబ్కి వచ్చి అక్కడ చండీగఢ్లో మరి ఉన్నత విద్యను అభ్యసించి చాలా రేర్ వారు ఆక్స్ఫర్డ్లో క్యాంబ్రిడ్జ్లో మరి ప్రపంచంలోనే ప్రపంచ ప్రఖ్యాత 2 యూనివర్సిటీస్లో వారు ఉన్నత విద్య అభ్యసించడం కూడా మనందరం గమనించాలి. అదేవిధంగా ఈ దేశంలో ఉన్న ఉన్నత పదవులు చాలా వారు అలంకరించారు. వారు మరి ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా ఉన్నారు, ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్గా ఉన్నారు, మరి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్గా ఉన్నారు, మరి దేశానికి గొప్ప ఆర్థిక మంత్రిగా ఉన్నారు, మరి రాజ్యసభలో లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉన్నారు, మరి 10 ఏళ్ల పాటు మరి భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉండి అద్భుతమైన సేవలు అందించిన విషయం కూడా మరి ఈరోజు గుర్తు చేసుకోవాలి. మరి ముఖ్యమంత్రి గారు అన్నట్టుగా ల్యాండ్ అక్విజిషన్ విషయంలో ఒక ల్యాండ్ మార్క్ లెజిస్లేషన్ తీసుకోవడం జరిగింది. ల్యాండ్ అక్విజిషన్ విషయంలో ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మరి టాప్ లీడర్షిప్లో ఒక భావన ఏంటంటే ఈ ల్యాండ్ అక్విజిషన్ చేసినప్పుడు ఒక మానవీయ దృక్పథంతో ఒక హ్యుమానిటేరియన్ యాంగిల్తో మరి ఎవరినైతే మనం డిస్ప్లేస్ చేస్తున్నామో, ఏదో డెవలప్మెంట్ చేస్తామని లేదా ఇండస్ట్రీస్ పెడతామనో లేదా ప్రాజెక్ట్స్ కడతామనో లేదా మరో కారణంగా ఎవరినైతే డిస్ప్లేస్ చేస్తున్నామో అన్ని విధాలుగా వారికి మరి కంపెన్సేషను, రీలొకేషను, సరి అయిన R&R ఉండాలని చెప్పి మరి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ తీసుకునే విషయం మనం గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా స్వాతంత్రం తర్వాత అడవుల్లో ఉండే అడవి బిడ్డలకి వాళ్ళు అడవుల్లో మరి డ్రిఫ్టింగ్ అగ్రికల్చర్ చేసుకుంటూ ఉంటారు. వారికి ఆ పోడు భూముల మీద ఏ హక్కు ఉండకపోవడంతో చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు. మరి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అడవుల్లో ఉండే అడవి బిడ్డలకి ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ క్రియేట్ చేసి దేశంలో లక్షలాది మంది ఆదివాసులకు మరి మేలు చేసిన విషయం కూడా ఈరోజు మనం గుర్తు చేసుకుందాం. అదేవిధంగా ఒకసారి మనం సివిల్ న్యూక్లియర్ డీల్ గురించి మాట్లాడితే ఆ సివిల్ న్యూక్లియర్ డీల్ విషయంలో మరి యూపీలో ఇంటర్నల్ అలయన్స్లో ఎక్స్టర్నల్లో సివియర్ అపోజిషన్ ఉండింది. బట్ డాక్టర్ మన్మోహన్ సింగ్ బిలీవ్డ్ దట్ ఈస్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద కంట్రీ. భారతదేశము మొదటి న్యూక్లియర్ టెస్ట్ చేసిన తర్వాత ఇంటర్నేషనల్గా ఏ దేశం కూడా మనకి న్యూక్లియర్ ఫీల్డ్లోనే కాకుండా ఏ హైటెక్ ఫీల్డ్లో కూడా టెక్నాలజీ ట్రాన్స్ఫర్కి సుముఖంగా లేకుండే. అయితే యుఎస్తోని చర్చలు జరిపి ఈ సివిల్ న్యూక్లియర్ డీల్ మనం అగ్రిమెంట్ అయితే మరి న్యూక్లియర్ ఫీల్డ్లో కానీ ఇతర హై టెక్నాలజీలో కానీ మరి కోఆపరేట్ చేయవచ్చని చెప్పి అమెరికా నుంచి సంకేతాలు వస్తే ఆ రోజు కేంద్ర ప్రభుత్వం పడిపోయే పరిస్థితుందా మరి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు దేశానికి ఏది మంచి అయితే చేయాలనే ఉద్దేశంతో సివిల్ న్యూక్లియర్ డీల్ ఏ విధంగా పుష్ చేసి మరి పార్లమెంట్లో పాస్ చేసిందో మనం అందరం గుర్తుపెట్టుకుందాం. నేను వారిని పలుమార్లు కలిశాను. మరి తెలంగాణ ఎడ్యుకేషన్ అప్పుడు కొంత కన్సల్టేషన్ ప్రాసెస్లో మరి వారు మాట్లాడిన కొంతమంది తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, నేను కూడా ఒకరిని. వారు ఎప్పుడు సాఫ్ట్ స్పోకెన్, వెరీ హంబుల్, వెరీ సింపుల్ పర్సన్. మరి తర్వాత తెలంగాణ ఏర్పడ్డది. సరే, మేము ఎలక్షన్లు ఓడిపోయినాం.
మరి ఏఐసిసి ఆదేశాల మేరకు పివి నరసింహారావు గారి బర్త్ సెంటనరీ సెలబ్రేషన్ చేయమని చెప్పారు. అప్పుడు తెలంగాణలో నేను, శ్రీధర్బాబు గారు, గీతారెడ్డి గారు మరి ఒక సంవత్సరం పాటు పివి నరసింహారావు గారి సంవత్సరం పాటు బర్త్ సెంటనరీ సెలబ్రేషన్ చేయడం జరిగింది. మరి ఆ సెలబ్రేషన్స్కి నేను వారిని పోయి ఢిల్లీలో కలిసి మరి మీరు రావాలి, మీరు ఇనాగరల్ అడ్రస్ మీరు ఇవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తే వారు ఇమీడియట్గా యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేసి ఒకటే విషయం ఏంటంటే, ఇప్పుడు నాకున్న హెల్త్ కారణాల వల్ల నేను ట్రావెల్ చేయలేను, నేను ఇక్కడి నుంచే మరి జూమ్ యాప్లో నా ప్రసంగం చేస్తా అని చెప్పి ఆ రోజు పివి నరసింహారావు గారిపై వారికి ఉన్న అపార గౌరవం, అభిమానం మొత్తం కూడా వారి ప్రసంగంలో చాటుకున్నారు. మరి అదేవిధంగా నేను ప్రస్తుత ముఖ్యమంత్రి, ఆనాటి ఎంపీ, అదేవిధంగా ఆనాటి ఎంపీ వెంకటరెడ్డి గారు మేము పార్లమెంట్లో బయట ఒక దగ్గర కూర్చొని ఉంటే లోక్సభ అండ్ రాజ్యసభ ఎంపీసు బీజేపీ ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం నిరసన తెలియజేయడానికి మన్మోహన్ సింగ్ గారు 10 ఏళ్ల ప్రధానమంత్రి, ప్రపంచ ప్రఖ్యాత స్టేట్స్మెన్ వారు వచ్చి చాలా సింపుల్గా మా మధ్యలో ఆ నిరసనలో కూర్చున్నారు. నేనంటే వారు 1000 మందిని కలుస్తారు, నన్ను ఎడ గుర్తుపెట్టుకుంటారు అని చెప్పి నేను పరిచయం చేసుకునే ప్రయత్నం చేశాను. నేను అంటే ఐఎమ్ సో అండ్ సో, అంటే ఐ నో ఉత్తమ్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్, అంటే చాలా మెల్లిగా అది అసలు వినపడినట్టుగా వారు మాట్లాడే విధంగా ఉండేది. మరి ఆ విధంగా వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సన్స్ ఆఫ్ ఇండియా who has made enormous contribution to this country, he is a loss for the country and for the state of Telangana. లోన్ వేవర్ విషయంలో మనం ఒక నిమిషం మాట్లాడుకోవాలంటే, అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ ఏ కేంద్ర ప్రభుత్వము కూడా మరి రైతులకి రుణమాఫీ చేయలేదని చెప్పి నేను మనం చేస్తున్నాను. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా మొత్తం భారతదేశంలో రైతుల రుణం మొత్తం మాఫీ చేసిన ఘనత వారికి దక్కుతుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా వారు తీసుకొచ్చిన కొన్ని హిస్టారిక్ లెజిస్లేషన్స్, ఈరోజు మనం ఉంటాం, రేపు ఇంకోరు ఉంటారు, కానీ చరిత్రలో నిలబడిపోయే లెజిస్లేషన్స్. ఆనాడు సోనియా గాంధీ గారు నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ అని ఒక అడ్వైజరీ కౌన్సిల్కి చైర్పర్సన్గా ఉండి, మరి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా అడ్వైజరీ కౌన్సిల్ మరి ఈ యూపీఏ ప్రభుత్వానికి కొన్ని సజెషన్స్, సూచనలు ఇచ్చేవారు. సోనియా గాంధీ గారి నాయకత్వంలోని నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ సూచనల మేరకు ప్రధాని మన్మోహన్ సింగ్ గారి యూపీఏ ప్రభుత్వం నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ చట్టంగా తీసుకొచ్చిన విషయాన్ని మనం చేస్తున్నాం. ఇది ఎంత గొప్ప విషయం అంటే, అంతకుముందు ఎప్పుడు కూడా భారతదేశ చరిత్రలో ఎంప్లాయ్మెంట్ వాజ్ నెవర్ ఎ రైట్. ఎంప్లాయ్మెంట్ సరే దొరికింది, లేకపోతే లేదు. కానీ గ్రామీణ భారతదేశంలో ఈ రూరల్ డిస్ట్రెస్, ఫైనాన్షియల్ డిస్ట్రెస్ చాలా ఉందని, ఈ మైగ్రెంట్ లేబర్ ప్రాబ్లం చాలా తీవ్రంగా ఉందని గమనించి మనం రూరల్ ఇండియాకి ఏదో విధంగా మరి ఈ మైగ్రెంట్ లేబర్కి, ఈ పని దొరికిన లేబర్కి మరి ఉపాధి కల్పించాలి, కొంత రూరల్ ఎకానమీకి కొంత అమౌంట్ పంపించాలని ఒక మంచి ఉద్దేశంతో ఎన్ఆర్ఈజీ స్కీమ్ మొదలుపెట్టడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు చాలామంది చాలా విమర్శలు చేశారు. కానీ ఈవెన్ టుడే ద మెయిన్ స్టే ఆఫ్ రూరల్ ఎకానమీ ఇన్ ఇండియా ఈజ్ ద మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. అదేవిధంగా ప్రభుత్వంలో ఉండేవాళ్ళు ఎవరు కూడా వాళ్ళని ఇతరులను ప్రశ్నించడం ఎవరికి ఇష్టం ఉండడం లేదు, రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ కేంద్ర ప్రభుత్వాలకు కానీ. మరి మనం చూస్తున్నాం, అంటే ముందు కూడా కేంద్ర ప్రభుత్వాలను చూస్తున్నాం, తర్వాత కూడా చూస్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వాలను చూస్తున్నాం. ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నారో వాళ్ళు జవాబుదారితనంగా ఉండాలి, ట్రాన్స్పరెంట్గా ఉండాలి, ఇన్ఫర్మేషన్ ఎవ్రీ సిటిజన్స్కి అవైలబుల్ ఉండాలి అని రైట్ టు ఇన్ఫర్మేషన్ ఒక హిస్టారిక్ లెజిస్లేషన్ తీసుకొచ్చారు. అంటే నువ్వు 10 రూపాయలు కడితే ఏ పౌరునికైనా తహసీల్దార్ నుంచి ప్రధానమంత్రి వరకు ప్రజా సొమ్ముతో ఏ యాక్టివిటీ చేసినా పూర్తి వివరాలు ఇవ్వాల్సిన
బాధ్యత రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వం మీద ఈ హిస్టారిక్ లెజిస్లేషన్ పెట్టడం ఇది మనం అందరం గమనించాలి. అదేవిధంగా మరి ఎడ్యుకేషన్, మరి నేను ముందు చెప్పినట్టుగా మన్మోహన్ సింగ్ గారు చాలా పేదరికంలో పుట్టారు. వారి చిన్ననాటి ఎడ్యుకేషన్ కూడా చాలా కష్టమైంది. అయితే ఒకనాడు వారు ఆ మాటలు నేను రిపీట్ చేస్తున్నాను. ఐ రెడ్ అండర్ ద డిమ్ లైట్ ఆఫ్ ఎ కెరోసిన్ ల్యాంప్. I am what I am totally because of education. So I want the light of education should reach to all. ఇది మన్మోహన్ సింగ్ గారి మాటలు. ఈ మాటలు అని వారు రైట్ టు ఎడ్యుకేషన్ తీసుకొచ్చారు. అంటే 6 ఏళ్ల నుంచి 14 ఏళ్ల వరకు ప్రతి పిల్లవాడికి ఎడ్యుకేషన్ ఈజ్ అ ఫండమెంటల్ రైట్. భారతదేశంలో అంతకుముందు ఎక్కడ లేదు. దానికి అనుగుణంగా మరి కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి మరి ఇన్ని కిలోమీటర్ లోపల 6 ఏళ్ల నుంచి 14 ఏళ్ల లోపల ఉండే అందరి పిల్లలకి మరి ఎడ్యుకేషన్ ఈజీగా ఫ్రీగా అందుబాటు ఉండే విధంగా ఈ చారిత్రక చట్టం తీసుకొచ్చిన విషయం కూడా ఈరోజు మనం గుర్తుంచుకున్నాం. అదేవిధంగా ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, దేశంలో ఎవరు కూడా ఆకలి చావులు చావొద్దనే ఉద్దేశంతో ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అని ఒక చారిత్రాత్మక ఒక హిస్టారిక్ లెజిస్లేషన్ మన్మోహన్ సింగ్ ప్రభుత్వం తీసుకొచ్చింది. దాని కిందనే ప్రభుత్వాలు కూడా తెలంగాణలో కూడా ప్రతి పౌరునికి 6 కిలోల బియ్యం ఉచితంగా ఇవ్వబడుతుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. చివరిగా స్పీకర్ గారు, ఇస్ ఎ హిస్టారిక్ డే ఫర్ ది Assembly of Telangana. The person who played a key role, instrumental role in the creation of Telangana, we all paying tribute to him. నిస్సందేహంగా సోనియా గాంధీ గారు మరి యూపీఏ చైర్పర్సన్ గా ఉండి మన్మోహన్ సింగ్ ఆనాటి ప్రభుత్వానికి కోalition గవర్నమెంట్కి ప్రధానమంత్రిగా ఉండకపోతే మరి తెలంగాణ రాష్ట్రం రావడం అనుమానమే. వారి ఇరువురు తెలంగాణ రావడానికి చర్యలు తీసుకున్నారు. మరి ఒకటి కాంగ్రెస్ పార్టీ అందరికీ తెలుసు. అదే ఒక విడిపోయే పెద్దగా ఉన్న వాళ్ళు తీవ్రంగా ఎవరేమనుకున్నా సరే ముందు పోయిన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ చేసుకోవాలి. ఉన్నవాళ్ళు చాలా తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎవరేమనుకున్నా సరే మరి తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలనే దృఢ సంకల్పంతో సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు ముందుకు పోయినందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడదని చెప్పి ఈరోజు శాసనసభలో మనం రికార్డ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ రోజు మనం పరిస్థితి గమనిస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. లోక్సభలో మరి చాలామంది సభ్యులు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. అయినా సరే ఎవరేమనుకున్నా సరే ఇది న్యాయం, ఇది ధర్మం, ఇది చేయాల్సిన పని, ఇది మాట ఇచ్చినామని చెప్పి లోక్సభలో ఈ తీర్మానము, ఈ చట్టం పాస్ చేశారు. అదేవిధంగా రాజ్యసభలో చట్టం పాస్ చేశారు. అదేవిధంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గెజెట్ నోటిఫికేషన్ మరి ఇవ్వడంలో కూడా మన్మోహన్ సింగ్ గారి పాత్ర ఇవన్నిటిలో గొప్పదని చెప్పి నేను మనం చేస్తున్నాను. చివరిగా నేను ఆ రోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రతినిధిగా ఒక విషయం ఈరోజు ఆన్ రికార్డ్ చెప్పదలుచుకున్నాను. ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలనా వద్దా, ఇస్తే హైదరాబాద్ నగరానికి ఏ స్టేటస్ ఇవ్వాలి, హైదరాబాద్ నగరానికి వచ్చే ఆదాయం ఎట్లా విభజించాలని పలుమార్లు చర్చలు జరిగినాయి. ఆ కన్సల్టేటివ్ మీటింగ్స్లో నేను కూడా తెలంగాణ కాంగ్రెస్ ప్రతినిధిగా పాల్గొన్నాను. ఆనాడు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాలు ఉంటే సరే హైదరాబాద్ నగరం వాజ్ ద ఫైనాన్షియల్ క్యాపిటల్, వాజ్ ద ఫైనాన్షియల్ సోర్స్ ఆఫ్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఆల్సో. శ్రీకృష్ణ కమిషన్ కూడా ఎప్పుడైతే ఆప్షన్ 1 to 5 రాశారో మరి వేరు ఆప్షన్స్ ఇచ్చారు. మరి రాష్ట్రాన్ని విభజించినప్పుడు హైదరాబాద్ ఇట్లా చేయాలి అట్లా చేయాలని. కానీ నేను ప్రత్యక్ష సాక్షిగా మనవి చేస్తున్నాను, ఆనాడు
సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు తీసుకున్న నిర్ణయం అండ్ అన్ఎన్కంబర్డ్ హైదరాబాద్ అంటే ఎటువంటి ఆంక్షలు లేకుండా హైదరాబాద్ విల్ బి ఏ క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ, ఆల్ రెవెన్యూ హైదరాబాద్ విల్ కమ్ టు తెలంగాణ అనే నిర్ణయం తీసుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం కావడానికి, ఫర్ తెలంగాణ రాష్ట్రం, ఫర్ తెలంగాణ స్టేట్ టు బి ద మ్యాప్ ఆఫ్ ఇండియా, ఫర్ ది హైదరాబాద్ టు బి ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ in the country, and for Telangana to be fastest growing city, I mean, it is a contribution of Sonia Gandhi and Manmohan Singh. Speaker garu, nenu variki ఘనంగా నివాళులర్పిస్తూ ముగించుకుంటాను. జై హింద్. గౌరవ సభ్యులు మీర్ జుల్ఫికర్ అలీ.